మహారాష్ట్ర ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది బీజేపీ అయితే. సో, దీని గురించి మనతో మాట్లాడేందుకైతే ప్రస్తుతం ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ గారైతే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో, ఫైనల్‌గా అయితే మనకైతే రిజల్ట్ అయితే వచ్చింది. అద్భుత విజయం అయితే సాధించింది బీజేపీ అయితే. సో, దీని గురించి మీరేం చెప్తారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే మన పార్టీ గెలుపొందడం అనేది ఎంతో గర్వకారం అనిపిస్తది. ఇదంతా క్రెడిట్ అంతా గోస్ టు మా ప్రియతమ నాయకులు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే వారు చెప్పిన సిద్ధాంతాలు గాని, వారు చేసిన అభివృద్ధి పనులు గాని, ఇట్లా ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే, రోడ్‌వే గాని, హైవేస్ గాని, అలాగే రైల్వేస్ గాని, ఇప్పుడు ఎన్నో వెల్ఫేర్స్ దాంట్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే వారికి 12 నోబెల్ అవార్డ్స్ రావడం కూడా జరిగింది. అంటే ఇన్ని డెకేడ్స్ పోయినా కానీ ఎవ్వరికి చెందని నోబెల్ అవార్డ్స్ మన ప్రధానమంత్రి గారికి చెందడం జరిగింది. సో ఇది ఒక గర్వకారణం. మనం భారతదేశాన్ని విశ్వగురుగా చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి. అలాగే ఈరోజు మహారాష్ట్రలో గెలుపొందడం ఎంతో గర్వకారంగా అనిపిస్తుంది. దానికి నాంది కూడా ఇలాంటివి అని నేను అనుకుంటున్నాను. అంటే బీజేపీ మనం ఇప్పుడు ఆ మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే గనక కూటమితో గెలవడం అయితే జరిగింది. అదే విధంగా ఇందులో బీజేపీ ఎంత శాతం వరకి గెలిచే అవకాశం వచ్చిందన్న? బీజేపీకి ఆల్మోస్ట్ 80% వరకు గెలిచిందండి. బీజేపీ ఎన్డీఏ కూటమితో కలిసినా కానీ 80% వరకు మన బీజేపీ గెలవడం జరిగింది. ఎందుకంటే షిండే గారు కూడా ఎంతో ప్రయత్నం చేసారు. వాళ్ళు చేసిన అభివృద్ధి పనులను చూసే కదా పబ్లిక్ అందరూ కూడా ఓటేయడం జరిగింది. సో మహారాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంత మంచి భారీ విజయం సాధించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదే విధంగా ఇప్పుడు లోకల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా, ఇందులో కూడా మరి బీజేపీ నుంచి సో ఎలా రాబోతుంది? అదే విధంగా మీరు కూడా ఏం చేయబోతున్నారు అండ్ ఎలా ప్రచారాలు చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది ఇప్పుడు లోకల్ ఎలక్షన్ లో? ఫస్ట్ అయితే ఏమంటారు పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత మా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 1 year ఉంది. ఇప్పుడు మాకు ఈ డిసెంబర్కి 4th year కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ మాకు నెక్స్ట్ ఇయర్ వరకు ఈ టర్మ్ ఉంది. సో అంతవరకు కూడా ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. అప్పుడు కూడా చాలా కష్టంతో మేము జనరల్ బడ్జెట్లోనే ఎన్నో వర్క్స్ చేయడం జరిగింది. మా ముషిరాబాద్లోనే దాదాపు మేము 23 crores వర్క్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇంకా కూడా కొన్ని పెండింగ్స్, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ వర్క్ సిస్టమ్ కానీ ఎంతో పెండింగ్లు ఉన్నాయి కొన్ని. అవి కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాము. ఇక దాన్ని కూడా మేము తొందరగానే కంప్లీట్ చేస్తాము. కానీ గత ప్రభుత్వం లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తే వాళ్ళు కూడా వైఫల్యం చెందుతారని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు అయితే ఎలక్షన్లో మన మహారాష్ట్ర ఎలక్షన్లో అద్భుత విజయం అయితే సాధించింది బీజేపీ అయితే. సో దీన్ని అయితే మీరు ఎలా భావిస్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ గారి కృషి వల్ల గత 5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ప్రవేశపెడుతున్న పథకాలు కావచ్చు, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇవాళ ప్రజలు మరోసారి భారతీయ జనతా పార్టీకి ఇవాళ పట్టగట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో పోటీ చేసిన స్థానాలన్నీలో 90% ఇవాళ విజయకేతనం ఎగరవేసి ఇవాళ ఎప్పుడు రాని విధంగా మహారాష్ట్ర ప్రజలు మాకు అధికారం కట్టబెట్టడము చాలా మేము కృతజ్ఞతగా భావిస్తూ ఉన్నాము. మేము భవిష్యత్తులో మాకు ఆ విజయం స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ ఎలక్షన్స్లో జరిగినా, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా అదే స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగరడానికి మేమందరం కూడా కృషి చేస్తామని నేను కోరుకుంటూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహారాష్ట్రలో ఎక్కడ ప్రచారం చేసినా అవన్నీ కూడా ఓడిపోవడం జరిగింది. ఇవాళ ఆయన చెప్పిన హామీలు మహారాష్ట్రలో కూడా 6 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయలేదు. కర్ణాటకలో కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి కర్ణాటకలో ఉంది. అది కూడా ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన సంవత్సరం కావస్తుంది నిరుద్యోగులకు, మహిళలకు, అదేవిధంగా విద్యార్థులకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ ఒక్క కూడా హామీలు అమలు చేయకుండా ఇవాళ హైడ్రా పేరు మీద ఇండ్లు కూలగొట్టుకుంటూ పిచ్చోన్ చేతిలో రాయన్నట్టు
అనుకుంటా రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కొడంగల్లో ఇవాళ ఫార్మాసిటీ కంపెనీ పేరు మీద గిరిజనులకు అన్యాయం చేసి జైల్లో పెట్టి భూములు లాక్కునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో చేపడుతుందని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. మీరు అన్నట్టు అక్కడ మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రచారం చేయడం జరిగింది. ఇవే ఇక్కడ తెలంగాణలో ఏవైతే అమలు చేశారో సో అక్కడ కూడా అమలు చేస్తాం అన్నప్పటికీ కూడా అక్కడైతే ఓడిపోవడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన సంవత్సరం కాలం కావస్తుంది. సంవత్సరం కాలంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక హామీ అమలు చేయడం జరిగింది, అది కూడా ఫ్రీ బస్సు. మరి మహారాష్ట్రలో కూడా ఆయన అనుకున్నాడు నేను చెప్తే ఓటేస్తారని. ప్రజలు చాలా విజ్ఞులు. ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన చెప్పినట్టు కొంత నమ్మి కొంత ఓటేయడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఆయన అసత్య హామీలతోని ఆచరణ సాధ్యం కాని హామీలతోని తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అదే హామీలు చెప్తుందో అదే అమలు చేస్తుంది. అదే హామీలు ఇవాళ ప్రజలకు మేనిఫెస్టో పెట్టడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ లాగా ఒకటి చేసి ఒకటి చెప్పి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని సభల్లో కూడా నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తా తెలంగాణ రాష్ట్రంలో లేక అని చెప్పడం జరిగింది. అక్కడ ప్రజలు ఇవాళ చాలా తెలివైన వాళ్ళు, ఎవ్వరు కూడా నమ్మలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి చిత్తు డిపాజిట్లు రాకుండా ఆమె పోటీ చేసిన స్థానాలు అన్ని స్థానాల్లో ఒక 16-17 స్థానాల్లో తప్ప కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ 6 గ్యారెంటీలే. కనుక ప్రజలు ఎప్పుడు కూడా ఒక సందర్భంలో అబద్ధాలు ఆడి అధికారంలో రావచ్చు, కానీ ఎప్పుడు కూడా అబద్ధం ఆడితే కూడా అందరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. కనుక భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీదే అధికారం. ఇవాళ ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఏమి చేసినా బీజేపీదే అధికారం. కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య హామీల మీద బీజేపీ పోరాటం చేస్తుంది, ప్రజాపక్షాన ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే స్ఫూర్తితో మహారాష్ట్రలో అయితే గెలిచే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతం ఎగరేస్తుంది నేను ప్రగాఢ విశ్వసిస్తా ఉన్నాను. నేను మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిచినప్పటికీ సో బీజేపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. సో దీన్ని ఎలా చూస్తున్నారు? న్యాచురల్గా మహారాష్ట్రలో 5 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కనుక అక్కడ కూడా మాకు గెలుస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కనుక దాంట్లో మెజార్టీ మేము అనుకున్నదే అది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఎన్డీఏ అక్కడ ఉన్న ఏక్నాథ్ షిండే, భారతీయ జనతా పార్టీ ఇవాళ ఫడ్నవీస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ఇవాళ కష్టపడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గారి కార్యకర్తలు ఇంటింటికి ప్రతి కార్యకర్తకి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి ఇంటికి తీసుకెళ్ళాం. బీజేపీకి మేము గెలిచినాము. ఇవాళ ఇది సమిష్టి కృషి వల్ల మాకు సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, ఎన్ని ఉచిత హామీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినా, శివసేన పార్టీ చేసినా ఏవి కూడా నమ్మలేని పరిస్థితిలో ఇవాళ ఈ దేశంలో ఉంది. కనుక భవిష్యత్తులో కూడా ఆ రకంగా మాకు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా మాకు ఏమి కావు. అందరం కూడా ఏకతాటిపై ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పికొట్టే శక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉందని మరోసారి నిరూపితమైంది. ఎలక్షన్లో మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో బీజేపీది ఎలా ఉండబోతుంది? పంచాయతీ ఎలక్షన్స్లో నేను చెప్పినట్టు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్ జరిగినా, ఇప్పుడు ఏ ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ పార్టీకి చిత్తు. ఇవాళ ఎక్కడ చూసాను, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉండని, మున్సిపల్ ఎలక్షన్స్ ఉండని, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉండి ఎక్కడ ఎలక్షన్ జరిగినా బీజేపీ మాత్రం గెలపడం పక్కా. ఇవాళ ఎందుకంటే మాకు విశ్వాసం ఉంది. మహారాష్ట్రలో చూడండి, మీరు హర్యానాలో చూడండి, ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ ఎక్కడ చూసినా బీజేపీకి పట్టం కట్టే పరిస్థితి ఉంది. స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా మేము గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అవినీతి అక్రమాలు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, అన్ని అవినీతి అక్రమాల్లో కూడా నేను వెంటనే అరెస్టు చేస్తా, విచారణ చేపడతా అంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి
రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భవిష్యత్తులో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తాయి. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒంటరిగా పోటీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్స్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 28లో రాబోయే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే స్ఫూర్తి కొనసాగించి తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది.